హలో అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇదనమాట నేను చూపించాను కదా పికాక్ వర్క్ అని చెప్పేసి నైట్ కట్ చేద్దాం అనుకున్నానండి. నాకు వీలు కాలేదు. ఇంక ఇప్పుడు ఉదయం లేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదే కాడికి కంప్లీట్ చేసేసేయాలి. ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతారండి అర్జెంట్. ఇది కూడా ఫోటోషూట్ ఉందన్నమాట. పెళ్లి చూపులకి ఫోటోషూట్ అయితే ఉంది. అందుకోసం అయితే తీసుకెళ్తున్నారు. ఒక 1/2 ఇంచ్ కట్ కోసం హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 10 ఇంచులండి. మన 9.5 పెడితే కొంచెం పైకిగానే ఉండింది ఆ అమ్మాయికి, అందువల్ల 10 ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టేసుకుంటున్నాను. 3 ఇంచులు చంకడవును, కొంచెం లావుగానే ఉందండి పాప అయితే. చెస్ట్ లూజ్ వచ్చేటప్పుడు 38 సైజ్ దాకా ఉందండి. అంటే 9.5 దాకా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట చెస్ట్ లూజ్. మనము 9.5 వరకు చెస్ట్ లూజు, 2 ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా అయితే పెద్ద జాకెట్ ఏనండి. మరి అంత చిన్నదేం కాదు, లావు ఉంటుంది పాప. ఈ బ్లౌజ్లో డిఫరెంట్ ఏంటి అని అంటే ఆ అమ్మాయికి చెస్ట్ అనేది ఎక్కువ అనమాట. మనకి బ్లౌజ్ లెంత్ 14.5 ఉంటే చెస్ట్ లెంత్ 14.5 ఉందన్నమాట. మనం దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో కూడా చాలా అవసరమేనండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకుంటే సైడ్స్ మనము ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా చెప్తాను నేను మీకు. చూడండి, హైట్ వచ్చేటప్పటికి 14.5 బ్యాక్ హైట్ కరెక్ట్గా 14.5. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా అయితే మనం ఇలా తీసేసుకున్నాం కదా. నెక్ వచ్చేటప్పటికి 2.5 తీసుకుంటున్నానండి, 3 అవసరం లేదు. 3 ఇంచులు ఇది. చంకడవన్ వచ్చేటప్పటికి 5.5. ఎనిమిది 16 సరిపోయింది. ఇలాగా బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి అది మగ్గం వర్క్ కాబట్టి నేనైతే నెక్ ఇంకా తీయట్లేదు, అందాజుగా తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేస్తానండి. చూడండి, నెక్ అయితే తీయట్లేదండి, అది డిఫరెంట్ నెక్ కాబట్టి మనం కట్ చేయడానికి కుదరదు. మిషన్ మీద మట్టుకే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడు అసలు అనమాట ఎలా చెప్తానో చూడండి. ఈ విధంగా క్రాస్ కటింగ్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి క్రాస్. అమ్మాయికి చెస్ట్ పొడవు 14.5 ఉంది. 1/2 ఇంచ్ కింద 15 ఇంచులు. బ్యాకే ఇంత రావాలన్నమాట అమ్మాయికి. మనకి ఫ్రంట్ బ్యాక్ ఇంత రావాలి కాబట్టి అవుట్ సైడ్ మొత్తం నీట్గా అయితే కట్ చేసేసుకునేద్దాం ఫస్ట్. ఫ్రంట్ షేప్ ఎక్కువ అనమాట. ఇలాంటి వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కట్ చేయడం కష్టమే, ఇట్లా ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ చేయడం కూడా చాలా కష్టమేనండి. బ్లౌజ్ అయితే సెట్టే కాదు, మనకి ఇబ్బంది అయిపోతుంది బాగా. ఇలాగ అవుట్ సైడ్స్ అంతా కూడా తీసేస్తున్నాం. బ్యాక్ పార్ట్ 14.5 చెస్ట్ పొడవు ఉంది అమ్మాయికి.
హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం సరిపోయింది. ఇప్పుడు ఎంత పెట్టామో అంతైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఈ కటింగ్ నేను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది, ఇప్పుడు బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంత పెట్టేసాం కాబట్టి ఈ సైడ్ మటుకు 2 ఇంచెస్ పెట్టుకోండి. షేప్ కోసం మనం క్రాస్ తీస్తాం కదా, ఆ షేప్ కోసం 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఇటు సైడు షేప్ కోసం 2 ఇంచెస్ పెట్టుకోండి, ఓకేనా. డాట్ కోసం 3 ఇంచులు, పట్టడానికి 2 ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని ఇది నైస్గా ఇందులోకి అయితే కలిపేసుకోవాలి మనం. ఎందుకు అని అంటే మనకి షేప్ బెల్ట్ వేసినప్పుడు సైడ్ జాయింట్ కాడ మనకి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఇది కంపల్సరీ వేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 7 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రీగా వస్తుంది. చెస్ట్ అనేది కంఫర్ట్గా పడుతుంది అనమాట ఆ పాపకి, అందువల్ల ఇలా కట్ చేశాను. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. తప్పదండి, ఇంకా క్రాస్ అనేది ఇట్లాగే వస్తుంది. సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకూడదు కాబట్టి ఈ విధంగా 2 ఇంచులు కానీ తీసుకున్నామంటే షేప్ బెల్ట్ కూడా మితంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు. ఇంతే, ఇలాగైతే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కటింగ్ అయితే తప్పదండి. ఇలా వస్తుంది. ఇప్పుడు షేప్ అనేది మంచిగా కూర్చుంటుంది, బ్లౌజ్ వేసుకున్న పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి షేప్ బెల్ట్ కూడా చిన్నదిగా కట్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ పెట్టి దీనిని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసేసుకొని, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఇంకా హైట్ పొడవుగానే వచ్చింది. ఇటు సైడ్ మటుకు 2.5 ఇంచులు తీసుకోండి. స్టార్టింగ్లో కూడా 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. మిడిల్లో మటుకు 2 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకున్న మేలే. ఇక్కడ ఫ్రంట్ సైడ్ 2.5 ఇక్కడ 2, ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా 2.5, ఈ చివర ఆ చివర 2.5 మధ్యలో 2 ఇంచులు తీసుకున్నారంటే షేప్ బెల్ట్కి అయితే ఇవ్వండి. ఇలా పట్టేసిన తర్వాత ఇంత వస్తుంది ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది? 2 ఇంచెస్ వస్తుంది. 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా 2.5, ఇక్కడ 2.5. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.